మాయ కత్తిని చేతిలో పట్టుకొని నాకు విద్య నేర్పించిన గురువు మీరు. మిమ్మల్ని బలి ఇవ్వటం నాకు చాలా బాధగా ఉంది. మీరు తిరిగి మన గూడెంలోనే మళ్ళీ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జట జై కాపాలిక అని చెప్పి మాయ కత్తి తీసుకొని సామి మెడను నరికేస్తుంది. దానితో సామి మెడ వెళ్ళి అడవి దేవత ముందు పడుతుంది. జై కాపాలిక జై జట అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అప్పుడు సామి మళ్ళీ మామూలు మనిషిలాగా మాయ ముందు కూర్చొని ఉంటాడు. సామి, నేను చదివిన బుక్కులో మనం చేసిన పూజలకు ఫలితం దక్కుతుందన్నా, మనకు శక్తులు వస్తున్నాయన్నా తిరిగి మామూలు మనిషి అవుతారని రాసి పెట్టుంది. అద్భుతం, అమోఘం, అలాగే జరిగింది. మీరు నేను కత్తితో నరికినా కూడా మామూలు మనిషి అయిపోయారు అని చెప్పి మాయా సామితో చెప్తూ ఉంటుంది. సామి, అమ్మవారి నుంచి నీకు శక్తులు వస్తాయి, ఇక మనం ప్రపంచాన్ని ఏలేయచ్చు అని మాయ చెప్తూ ఉంటుంది. అప్పుడే సామి పూజించే దేవత నుంచి ఒక శక్తి సామిలోకి వస్తూ ఉంటుంది. సామి, ఇక నీకు తిరుగులేదు, నువ్వు నేను ఇద్దరం కలిసి ప్రపంచాన్ని ఏలేద్దాం అని మాయ సామితో చెప్తూ ఉంటుంది. సరే మాయా అని సామి చెప్తూ ఉంటాడు. త్వరలోనే ఆ అవని తన కూతురు అక్షయ్కు ఫంక్షన్ చేయాలనుకుంటుంది. ఆ వేడుకకు భంగం కలిగించాలి సామి. నీ పూజల్లో నువ్వుండు, నా పనిలో నేనుంటాను అని మాయ చెప్తూ ఉంటుంది. సరే మాయ అని చెప్పి సామి అంటాడు. జై జట జై కాపాలిక అని మాయ అక్కడి నుంచి వెళ్ళిపోగానే సామి పకపకమని నవ్వుతూ జై జట జై కాపాలిక అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక మరోవైపు అవని తన క్యాబిన్లో కూర్చొని ఉంటుంది. ఈ పాటికే మాయ ఆఫీస్కి వచ్చి తన క్యాబిన్లో కూర్చొని అందరినీ చెక్ చేస్తూ ఉంటుందే, ఇంకా రాలేదేంటి అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మాయ ఆఫీస్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ అవనిని దాని కూతురు అక్షయ్ను అంతం చేసే వరకు నా మనసు ఆందోళన చెందుతూనే ఉంటుంది అని చెప్పి మాయా మనసులో అనుకుంటూ ఆఫీస్లోకి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చొని ఉంటుంది. అప్పుడు అవని ఒక ఫైల్ తీసుకొని మాయ దగ్గరకు వెళ్ళి, మేడం, ఈ ఫైల్ మీద మీ సైన్స్ కావాలి, పెడతారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక మాయ సంతకాలు పెడుతూ ఉంటుంది. అవని, ఈరోజు ఆఫ్టర్నూన్ డిన్నర్కి వెళ్దామా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నేను బాక్స్ తెచ్చుకున్నాను అని చెప్పి అవని అంటుంది. మరి రేపు వెళ్దామా అని మాయ అంటూ ఉంటే, అదేంటి అకేషన్ లేకుండా సడన్గా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. సరే, అందరం కలిసి ఒకరోజు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుందాం, అందరం కలిసి లంచ్ చేయొచ్చు అని మాయ చెప్తూ ఉంటుంది. అప్పుడు మాయ మెడపై రక్తం అవనికి కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి, మాయ బట్టల మీద మెడ మీద రక్తం ఉంది, మాయ ఏదైనా క్షుద్ర పూజల నుంచి డైరెక్ట్గా ఇటువైపే వచ్చేసిందా, అందుకే ఆ రక్తం అలానే కనిపిస్తూ ఉందా అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. అవని, సంతకాలు పెట్టడం పూర్తయిపోయింది, ఒకసారి చెక్ చేసుకో అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ఏదైనా అవసరమైతే మళ్ళీ వస్తాను అని చెప్పి అవని పరిగెత్తుకుంటూ శ్రీకర్ క్యాబిన్కి వెళ్తుంది. బావా బావా అని చెప్పి అవని అంటూ ఉంటే, మళ్ళీ ఏంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఆ మాయ ఇప్పుడే ఆఫీస్కి వచ్చింది బావా, మాయ బట్టల మీద ఏవో రక్తపు మరకలు ఉన్నాయి అని చెప్పి అవని అంటుంది. ఎందుకు ప్రతిసారి మాయను తప్పుడు మనిషిలా సృష్టించాలని చూస్తున్నావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఆ మాయ మీద ఎందుకు బావా నీకు అంత నమ్మకం, ఆ మాయ మీద ఉన్న నమ్మకం నా మీద ఉండుంటే కనుక మన జీవితాలు ఎప్పుడో బాగుపడిపోయాయి. ఆ మాయ మీద అబద్ధం చెప్తే నాకేమొస్తుంది చెప్పు, నిజంగా నా కళ్ళారా చూశాను, ఆ మాయ మెడపైన రక్తం ఉంది, బట్టలపైన కూడా రక్తం ఉంది, ఏదో క్షుద్ర పూజల నుంచి డైరెక్ట్గా ఇటే వచ్చినట్టుంది బావా, రా బావా వెళ్ళి చూద్దాము అని చెప్పి అవని అంటుంది. నీతో పాటు నేను వస్తే ఆ మాయ ముందు నేను బ్లేమ్ అయిపోతాను, నేను రాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. సరే బావా, నువ్వేదో ఫైల్ తీసుకొని సైన్ చేయించుకోవడానికి వెళ్ళినట్టు వెళ్ళు, అప్పుడు మాయ బట్టలపై ఉన్న రక్తపు మరకలు నీకు కనిపిస్తాయి అని చెప్పి అవని అంటూ ఉంటుంది. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తాను, అదే మాయ బట్టలపై రక్తపు మరకలు లేవనుకో అప్పుడు చెప్తాను నీ సంగతి అని శ్రీకర్ అంటూ ఉంటే ఏం చేస్తావు బావా అని చెప్పి అవని అంటుంది. అక్కడే మాయను నిలదీస్తాను అని శ్రీకర్ ఫైల్ తీసుకొని మాయ క్యాబిన్ దగ్గరకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి శ్రీకర్ అక్కడే నిల్చునిపోయావు, లోపలికి రా, ఏదైనా పని మీద వచ్చావా అని మాయ అడుగుతూ ఉంటుంది. ఈ ఫైల్ మీద మీ సైన్ కావాలి, ఆడిటర్కి పంపించాలి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అంతలా మొహమాట పడాల్సిన అవసరం ఏం లేదు శ్రీకర్, నువ్వు ఎప్పుడైనా నా క్యాబిన్కి రావచ్చు, నీకు కావలసిన సంతకాలు పెట్టించుకొని వెళ్ళొచ్చు అని చెప్పి మాయ శ్రీకర్ దగ్గర ఉన్న ఫైల్ తీసుకొని సైన్ చేస్తూ ఉంటే శ్రీకర్ మాయను గమనిస్తూ ఉంటాడు. మాయ మెడపై రక్తం కనిపించకపోవడంతో మీరు సైన్ చేస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి శ్రీకర్
మాయ క్యాబిన్ నుంచి బయటకు వస్తాడు. బావా, ఆ మాయ బట్టలపై రక్తం కనిపించిందా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఆ మాయ బట్టలపై ఎలాంటి రక్తపు మరకలు లేవు. నిన్ను నమ్మి వెళ్ళినందుకు నాకు సిగ్గులేదు అని చెప్పి శ్రీకర్ అంటాడు. అదేంటి బావా, నేను ఇందాకలు చూసినప్పుడు ఆ మాయ బట్టలపై రక్తం ఉంది కదా, ఇంతలోనే ఏమైపోయింది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. చిచి, ఇంకెప్పుడు కూడా నిన్ను నమ్మను. నువ్వు నీ స్వార్థం కోసం ఎవరైనా సరే తప్పుడు మనుషులు అని సృష్టించాలని చూస్తావు అని శ్రీకర్ అవనిని కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా మాయ చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. అవని, నువ్వు వెళ్ళి శ్రీకర్కి చెప్పడం, శ్రీకర్ నా క్యాబిన్ దగ్గరికి నా పైన అనుమానంతో పరిగెత్తుకుంటూ రావడం అంతా నేను గమనించాను. అందుకే ఆ రక్తపు మడకలను శ్రీకర్కి కనిపించకుండా చేశాను అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అక్షయ చిలకమ్మని తీసుకొని ఇంటి దగ్గరకు వస్తూ ఉంటుంది. చిలకమ్మ, నిన్ను అమ్మ చూస్తే చాలా సంతోషపడుతుంది అని చెప్పి అక్షయ అంటుంది. ఇక అక్షయ గుమ్మం దగ్గర నుంచొని అమ్మా అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటే అవని బయటకు వస్తుంది. అక్షయ, ఏంటి చిలకమ్మ నాగమ్మలు కూడా నీతో వచ్చారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. వీళ్ళు నా ఫ్రెండ్స్ కదమ్మా, అందుకే నాతో వచ్చారు అని అక్షయ చెప్తూ ఉంటుంది. నువ్వు కారణ జన్మురాలు కదమ్మా, అమ్మవారి జాతకం కదా, అందుకే వీళ్ళు నీకు స్నేహితులయ్యారు అని చెప్పి అవని అంటుంది. మీ ముగ్గురు స్నేహం ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఏంటమ్మా, నా ఫ్రెండ్స్ని బయట నిల్చోబెట్టి మాట్లాడతావా, లోపలికి రమ్మని పిలవ్వా అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది. చిలకమ్మ, నాగమ్మ, లోపలికి రండి, నీకు పాలు నీకు పండ్లు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి అవని అంటుంది. ఇక నాగమ్మ, చిలకమ్మ, అక్షయ ముగ్గురు కలిసి ఇంట్లోకి వెళ్తారు. మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటే అక్షయ, అమ్మ ఒక్క నిమిషం ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి అక్షయ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా అనే పాట మన చదువుకునేటప్పుడు బుక్కుల్లో రాసి ఉండేది కదమ్మా అని అక్షయ అంటూ ఉంటే అవును అని చెప్పి అవని అంటుంది. అదే పాటను చిలకమ్మ తన నోటితో పాడితే ఎలా ఉంటుందో వింటావమ్మా అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది. చిలకమ్మ ఎలా పాడుతుంది అక్షయ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. చిలకమ్మ, నీ నోటితో నీ మీద రాసిన పాటను పాడు అని చెప్పి అక్షయ్ చెప్పడంతో చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా అని చెప్పి చిలకమ్మ తన ముద్దు ముద్దు మాటలతో పాట పాడుతూ ఉంటుంది. అవని చిలకమ్మ పాట పాడుతూ ఉంటే షాక్ అవుతుంది. అక్షయ, ఇదెలా సాధ్యమైంది అని చెప్పి అవని అక్షయను అడుగుతూ ఉంటుంది. అమ్మ, నువ్వు నాన్న ఎప్పుడూ కూడా సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు కదా, మీరిద్దరూ ఒక్కటవ్వాలని, మీ ఇద్దరి మధ్య ఎడబాటు దూరం అవ్వాలని చెప్పి నేను ఆ అమ్మవారిని మొక్కుకున్నాను. చిలకమ్మకు మాటలు వస్తే కనుక మనకు ఏవైనా సమస్యలు వస్తాయని చిలకమ్మకు తెలియగానే చిలకమ్మ మనకు తెలియజేస్తుంది కదా, అందుకే చిలకమ్మకు స్వరం ఇవ్వమని చెప్పి ఆ భవానీని వేడుకున్నాను. ఆ భవానీయే చిలకమ్మకు స్వరం వచ్చేలా చేసింది అని చెప్పి అక్షయ జరిగిందంతా కూడా అవనికి చెప్తూ ఉంటుంది. అక్షయ, నీ భక్తితో అమ్మవారిని మెప్పించి చిలకమ్మకు మాటలు వచ్చేలా చేసావన్నమాట అని చెప్పి అవని అంటుంది. అవునమ్మా అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది. నువ్వు ఏదైనా అనుకుంటే సాధిస్తావమ్మా అని చెప్పి అవని అక్షయ్తో చెప్తూ ఉంటుంది. అవునమ్మా, నీ కూతురు అక్షయ్ కోసం నువ్వు ఎన్నో రోజులు బాధపడ్డావు. అర్చనగా ఉన్నప్పుడు అర్చన అక్షయ ఒకరేనని తెలియక నువ్వు ఎంతలా క్షోభపడ్డావో నాకు తెలుసు. అక్షయ్ కూడా నీ కళ్ళెదురుగా ఉన్నా కూడా తనే అక్షయని నీకు చెప్పలేక ఎంత క్షోభపడ్డదో నాకు తెలుసు. నేను నాగమ్మ ఇద్దరం కూడా చాలా బాధపడే వాళ్ళం, మీరిద్దరూ ఎప్పుడు ఒకటవుతారానని. ఇప్పుడు మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చిలకమ్మ చెప్తూ ఉంటుంది. అవును చిలకమ్మ, విధి మాతో అలా ఆడుకుంటుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక మీరు బాధపడకండి, నీకు తోడుగా నేను ఉంటాను అని చెప్పి చిలకమ్మ చెప్తూ ఉంటుంది. సరే చిలకమ్మ అని చెప్పి అవని అంటుంది. ఆ మాయ వల్ల మాకు ఎప్పుడైనా ప్రమాదం ఏర్పడవచ్చు, ఆ మాయ ఎత్తులను ముందే తెలుసుకొని మాకు తెలియజేయి చిలకమ్మ అని చెప్పి అవని అంటూ ఉంటే సరే అవనమ్మ, ఈ రోజు నుంచి మేము కూడా మీ కూతురు అక్షయ్ లాగానే నేను కూడా నీ కూతురుని అనుకో అని చెప్పి చిలకమ్మ చెప్తూ ఉంటే సరే ఈ రోజు నుంచి నాకు 3 కూతుర్లు అని చెప్పి అవని అంటుంది. ఇక నుంచి నేను కూడా నిన్ను అవనమ్మ అని పిలుస్తాను అని చిలకమ్మ చెప్తూ ఉంటే సరే అలాగే పిలువు అని చెప్పి అవని అంటుంది. సరే ఇక మేము బయలుదేరతాము అని చెప్పి చిలకమ్మ నాగమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యయ్యో,
వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతున్నారే ఏమీ తినకుండా అని చెప్పి అవని అంటూ ఉంటే, ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళు వస్తారు కదమ్మా, ఇక నుంచి రోజు వస్తారు. నాకు ఎలా అయితే కొసరి కొసరి వడ్డిస్తున్నావో వాళ్ళకు కూడా కొసరి కొసరి వడ్డిద్దు గాని అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. సరే అక్షయ, గురువారం దగ్గరకు వస్తుంది, ముత్తైదుల్ని పేరంటానికి రమ్మని పిలిచి వస్తాను అని చెప్పి అవని అంటుంది. సరే అమ్మా, మన వాళ్ళందరూ తప్పకుండా వస్తారు కదా అని చెప్పి అక్షయ అంటూ ఉంటే, అందరూ కూడా వస్తారమ్మా అని చెప్పి అవని అంటుంది. ఇక అవని పేరంటానికి పిలవటానికి ముత్తైదుల ఇళ్ళకి వెళ్తుంది. నా కూతురు అక్షయ్కు ఓణీల వేడుక చేస్తున్నాను, మీరు తప్పకుండా రావాలి అని అవని అంటూ ఉంటే, అమ్మ అవని, మాకు రావటం కుదరదు అని చెప్పి ముత్తైదులు చెప్తూ ఉంటారు. అదేంటండి, ఒక అరగంటన్నా వచ్చి వెళ్ళండి అని అవని అంటూ ఉంటే, రావటం కుదరదని చెప్పాను కదా అని చెప్పి ముత్తైదు అక్కడి నుంచి వెళ్ళిపోగానే అవని మరో పేరెంటాల ఇంటికి వెళ్ళి, మా అక్షయ్కు ఓణీలు ఇస్తున్నాము, తప్పకుండా రండి అని చెప్పి చెప్తూ ఉంటారు. మాకు రావటం కుదరదు, ఆ రోజు మాకు పెళ్లి ఉంది అని చెప్పి ముత్తైదు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి అందరూ వింతగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రేపు రాబోయే ఎపిసోడ్లో నిహారిక వేదవతి దగ్గరకు వెళ్ళి ఆ అవని తన కూతురుకు ఓణీల వేడుక చేస్తున్నానని కాల్ని అంతా తిరిగి పిలుపు చెప్పుకుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. చెప్పనివ్వు, వెర్రిదయ్యేది అదే కదా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అప్పుడే నిహారిక, ఆ అవని నాతో ఏం ఛాలెంజ్ చేసిందో తెలుసా అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమని ఛాలెంజ్ చేసింది అని వేదవతి అడుగుతూ ఉంటుంది. తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తున్న ఆ ముక్కు పుడకను ఓణీల వేడుకలో తన కూతురికి పెడుతుందంట అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అమ్మవారు ముక్కు పుడక మన దగ్గర లేవు కాబట్టి దాని ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు అనుకుంటుంది, అది ఎప్పటికీ జరగదు అని చెప్పి వేదవతి అంటుంది. ఇక అప్పుడే అవని వేదవతి గారు అని చెప్పి వేదవతి ఇంటికి వస్తుంది. రేపు నా కూతురు అక్షయ్కు ఓణీళ్ళు వేడుక చేస్తున్నాను, తప్పనిసరిగా మీరంతా రావాలి అని చెప్పి అవని వేదవతిని పిలుస్తూ ఉంటుంది. అంతేకాదు, తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తున్న ముక్కు పుడకను మా అత్తయ్య తరపున నా కూతురు అక్షయ్కు పెట్టబోతున్నారు అని చెప్పి అవని చెప్తూ ఉంటే, అది ఎప్పటికీ జరగదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. జరుగుతుంది అని ప్రసాదరావు బయట నుంచి గట్టిగా అరుస్తాడు. ఇక ప్రసాదరావు ఇంట్లోకి వచ్చి, ముక్కు పుడక పైన నీకంటే కూడా నాకే ఎక్కువ అధికారం ఉంది వేద, రేపు నీలాంటి జాతకం కలిగిన అక్షయ్కు ఓణీల వేడుకలో ముక్కు పుడక బహుకరణ జరుగుతుందని నేను చెప్తున్నాను అని ప్రసాదరావు వేదవతికి చెప్పి అవనిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.